ఈ మధ్య నా ఫ్రెండ్ తీసుకుని ఉండేంట మిక్సీ. ఇది బాగుందబ్బా, నేను ఈ మధ్యనే తీసుకున్నా, వస్తుంది అన్నది. అందుకే నేను మిక్సీ అయితే ఇంకోటి తెచ్చుకున్నా, చూపిస్తా పదండి. మనం అస్సలు లేట్ చేయకుండా ఈ బాక్స్ ను ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ప్యాకింగ్ కూడా ఎంత మంచిగా వచ్చిందో, లోపల ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండే విధంగా ప్యాక్ చేశారు. అట్లనే వారంటీ కార్డు కూడా ఇందులోనే ఇచ్చారు. ఈ స్కానర్ స్కాన్ చేస్తే మనం కొత్త రెసిపీస్ కూడా నేర్చుకోవచ్చు. అయితే ఇంకా మెయిన్ మన మిక్సీ అయితే వచ్చేసిందండి. ఇది చాలా వేడితోని చాలా బాగుంది, హై క్వాలిటీ అనిపిస్తుంది. చూడడానికి చాలా స్మార్ట్ గా కనిపిస్తుందండి. ఈ బటన్ అదంతా కూడా చూడడానికి స్మార్ట్ లుక్ ఉంది, నార్మల్ మిక్సీ లాగా కాకుండా. ఈ జార్స్ చూసారా, ఈ క్యాప్స్ డిజైన్ చాలా బాగుంది. ఈ హ్యాండిల్స్ గానీ, ఈ బ్లేడ్స్ గానీ, అట్లనే ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్ గా, చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి జ్యూస్ చేసుకునే జార్ క్యాప్. ఈ క్యాప్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా మంచిగా ఉన్నాయి. ఈ జార్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా, ఈ హ్యాండిల్స్, ఇది ఈ గిన్నెలు, ఈ వెయిట్, ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్ గా, చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాయి. అయితే ఇందులో ఈ 4 జార్స్ వచ్చినాయి కదా, చేప జార్ ఒకటి, చట్నీ జార్ ఒకటి, మల్టీపర్పస్ జార్ ఒకటి, అట్లనే లిక్విడ్ ఏజింగ్ జార్ ఒకటి. ఈ మిక్సర్ గ్రైండర్ వచ్చేసి 5 ఆప్షన్స్ తోని 2 కలర్స్ తోని వస్తుంది. ఈ ఆటంబర్గ్ మిక్సర్ గ్రైండర్ లో నాకు నచ్చిన మెయిన్ ఫీచర్ వచ్చేసి కోర్స్ మోడ్. ఈ మోడ్ లో మనం గ్రైండ్ చేసినప్పుడు ఇంగ్రీడియంట్స్ టెక్స్చర్ అనేది పోకుండా డిజైన్ చేసినారు. కొన్ని చట్నీస్ అవి కచ్చాపచ్చ చేసుకుంటేనే బాగుంటాయి. ఇలాంటి వాటికి ఈ మోడ్ బాగా పనిచేస్తుంది, మనం రోట్లో వేసి ఒక్క ముక్క దంచుకున్నట్టు. అయితే నేను ముందుగా ఈ చాపర్ జార్ తీసుకున్నా. ఇది చూడండి ఎంత బాగుందో. ఈ బ్లేడ్స్ గానీ, ఇది గానీ ఎంత చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అయితే నేను ఇందులో ఆనియన్ తీసుకున్నా. అయితే ఇందులో మనం క్యారెట్, ఇంకా వెజ్ సలాడ్స్, ఇట్లా వెజిటబుల్స్ కటింగ్స్ కి అయితే ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది పేస్ట్ కాకుండా కటింగ్స్ అవుతుంది. అయితే ఈ బటన్ చూస్తున్నారు కదా, నేను ఎట్లా కంట్రోల్ చేస్తున్నాను. చాలా సింపుల్ గా ఆపరేట్ చేసుకోవచ్చు. చూసినారా ఎంత ఫాస్ట్ గా కటింగ్ అయిపోయిందో. వావ్, ఎంత మంది వచ్చినా ఫటా చేసేయచ్చు ఎన్ని వంటలైనా సరే. మనకు మెయిన్ ఈ వెజిటబుల్స్ కటింగ్ లేట్ టైం పడుతుంది, వండుకోవడం చాలా తక్కువ టైం పడుతుంది. ఇదైతే నాకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ 1 2 3 4 ఇట్లానే లోపే మన కటింగ్ రెడీ. నెక్స్ట్ నేను ఈ చట్నీ జార్ అయితే తీసుకున్నా. ఇందులో చట్నీసే కాదు, మనం స్పైసెస్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అయితే నేను ఇందులో గరం మసాలా అన్ని కూడా చెక్క, లవంగ, సాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసి మిక్సీ పడుతున్నా. ఇందులో మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. చేస్తే పౌడర్ లాగా మెత్తగా చేసుకోవచ్చు, అట్లనే రోట్లో దంచుకుంటాం కదా కచ్చాపచ్చ, అట్లా కూడా మనం చేసుకోవచ్చు. ఈ జార్ ని యూజ్ చేసేటప్పుడు 2 మోడ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ మోడ్ ఇంకా కోర్స్ మోడ్. నేను గరం మసాలా పడుతున్నా కదా, సో నేను ఇది మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. నేను ఈ బటన్ అయితే కిందికి తిప్పుతున్నా. ఈ ఆరెంజ్ లైట్ అనేది వస్తుంది కదా, ఇది వచ్చేసి పల్స్ మోడ్. అయితే ఈ గరం మసాలా అంతా స్మూత్ గా కావాలి కాబట్టి నేను ఈ మోడ్ లోనే మిక్స్ చేసిన. చూసినారు కదా ఎంత సాఫ్ట్ గా, ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందో, ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో. చూసారు ఎంత బాగా అయిందో, చూడండి పొడి పొడి పొడి. అసలు మనం దేంట్లో చేయగలుగుతాం చెప్పండి ఇంత సింపుల్ గా. అయితే ఇందులో మనం కొబ్బరి కూడా పొడి చేద్దాం. సేమ్ అదే స్పీడ్ లో అయితే ఆన్ చేసిన. చూడండి ఎంత మంచిగా వర్క్ అవుతుందో. చాలా సింపుల్ గా, ఎంత ఫాస్ట్ గా పౌడర్ అయిపోయిందో కొబ్బరి. ఈ కొబ్బరి అనేది చాలా స్ట్రాంగ్ ఉంటది కాబట్టి ఫస్ట్ మనం ఇట్లా కిందికని, తర్వాత మనము నార్మల్ గా 1 2 3 లో ఇట్లా పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ గట్టిగా ఉండేది ఏదైనా సరే ఫస్ట్ మనం హై స్పీడ్ పెట్టుకోవాలి, ఎందుకంటే స్లోగా స్టార్ట్ చేసినామంటే ఇంగ్రీడియంట్స్ అనేది స్టక్ అయిపోతుంది. సో మనం ఫస్ట్ ఫాస్ట్ గా చేసుకుని తర్వాత మనం స్లోగా చేసుకోవచ్చు. చూడండి ఎంత ఫాస్ట్ గా మన కొబ్బరి పొడి అయితే తయారైపోయిందో. అంతా ఈక్వల్ గా, ఎక్కడ ముక్కలు లేకుండా మొత్తం పౌడర్ అయిపోయింది. ఈ పైన వరల పంట అయితే నూనె వచ్చేలాగా అయిపోయింది. అంతా మెత్తగా స్మూత్ గా పౌడర్ అయిపోయింది. గులకలు గిలకలు అనేది ఎక్కడా లేవు. అయితే ఇప్పుడు నేను మీకు కోర్స్ మోడ్ వర్సెస్ నార్మల్ మోడ్ చూపిద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను మీకు టమాటా చట్నీ చేసి చూపిస్తా. ఇదిగో ఇవన్నీ ఇందులో వేసేసి, ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని కోర్స్ మోడ్ లో పెట్టయితే నేను ఇట్లా పెట్టి ఆన్ చేసిన. చూసారా ఎంత మంచిగా వచ్చిందో, రోట్లో దంచుకున్నట్లు కచ్చాపచ్చాగా, పూర్తిగా పేస్ట్ అయిపోకుండా మనం రోట్లో ఎట్లయితే దంచుకుంటాం సేమ్ అట్లా వస్తుంది. చూడండి ఇదే పచ్చని నేను నార్మల్ మోడ్ లో అయితే చూపిస్తా, ఎట్లా వస్తుందో మీరే చూడండి. ఇట్లా పెట్టేసి నార్మల్ మోడ్ లో అయితే స్టార్ట్ చేసిన. చూడండి ఎంత పేస్ట్ లాగా ఎట్లా వచ్చేసిందో. చట్నీస్ అదంతా కూడా ఇట్లా స్మూత్ గా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. మీరే చూసారు కదా కోర్స్ మోడ్ కి నార్మల్ మోడ్ కి ఉన్న తేడాని. మనం దీంట్లో ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మల్టీపర్పస్ జార్. ఈ జార్ వచ్చేసి పసుపు కొమ్ములు, కాఫీ బీన్స్, ఓల్ స్పైసెస్ కానీ ఇట్లా. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పల్స్ మోడ్ ని 3 to 4 టైమ్స్ యూజ్ చేయాలి. పల్స్ మోడ్ అంటే ఇక్కడ కనిపిస్తున్న విధంగా కిందికి అనాలి. ఈ పల్స్ మోడ్ వచ్చేసి 18,000 RPM తో పనిచేస్తుంది. అందువల్ల ఇది ఎంత గట్టి పదార్థం అయినా సరే పిండి పిండి చేస్తుంది. కాబట్టి మనం ఇట్లా గట్టి పదార్థాలు వేసుకున్నప్పుడు ముందుగా ఈ మోడ్ ని అయితే యూజ్ చేయాలి. అంతేకాకుండా ఈ ఆటంబర్గ్ మిక్సర్ లో ఫాల్ట్ ఇండికేషన్ టెక్నాలజీ ఉండటం వల్ల ఈ జార్ లో ఏదైనా స్టక్ అయినట్లయితే ఆటోమేటిక్ గా ఆగిపోతుంది.
చూస్తున్నారు కదా ఎంత స్మూత్ గా ఎంత మంచిగా వచ్చిందో. మన ఇంట్లోనే పసుపు పొడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా వచ్చేసి లిక్విడైజింగ్ జార్. ఈ జార్ ని యూజ్ చేసి మనం జ్యూసెస్ చేసుకోవచ్చు. మరీ ఓవర్లోడ్ లేకుండా చూసుకోవాలి. ఇంతే అండి, చూస్తున్నారు కదా, ఇందులో మనం ఏ జ్యూసెస్ అయినా చేసుకోవచ్చు. కర్బూజా, నారింజ, పప్పాయ, గిప్పాయ అన్ని చేసుకోవచ్చు. చూసారా ఎంత ఫ్రెష్ గా ఇంట్లో జ్యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకు 4 జార్స్ ఉంటే 4 కూడా 4 స్పెషల్స్ తోని ఎంత మంచిగా ఉంది ఈ మిక్సీ. ఫాస్ట్ గా చిటికలో తయారు చేసిన ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. వీటితోనే నేను ఏమేమి చేసినానో మీ ముంగటే చేసిన. ఇక జ్యూస్ చేసిన, పసుపు పొడి చేసిన, గరం మసాలా చేసిన, కొబ్బరి పొడి చేసిన, అట్లనే పల్లి చట్నీ చేసిన. ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్ గా చేసిన అనేది మీరే చూసినారు కదా. సో ఇంకెందుకండి లేటు, ఈ మిక్సీ ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. ఎందుకంటే మనకు చుట్టాలు పక్కాలు వచ్చినా కూడా ఫాస్ట్ గా 10-20 మందికి దబదబా కుక్ చేసేయచ్చు. అంతేకాకుండా చాలా ఈజీగా మనం కష్టపడిన అవసరం లేదు. ఉల్లిగడ్డలు కట్ చేస్తూ ఏడవనవసరం లేదు. కూరగాయలకు గంటల టైం ఇవ్వనవసరం లేదు. ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. అట్లనే మన రోట్లో టేస్ట్ పోతుంది అనేది అస్సలు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మనం దంచుకొని చేసుకున్నంత టేస్ట్ గా సేమ్ అట్లనే ఉన్నాయి. ఇంకెందుకండి లేటు, ఇది వచ్చేసి టోటల్ 5 కలర్స్ లో ఉంది. అయితే ఇందులో నాకు నచ్చిన కలర్స్ వచ్చేసి రిడ్స్ బ్లూ ఇంకా గ్లాస్ బ్లాక్. నేనైతే బ్లాక్ తీసుకున్నా. ఈ మిక్సర్ గ్రైండర్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, వెంటనే ఆర్డర్ చేసుకోండి.